దానిని ప్రకటించు స్త్రీలు సైన్యము వలె ఉన్నారు. ఈ వాక్యాన్ని కొరకు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కీర్తనలు 68, 11, 12 వచనాలు మనము తీసి ఒక్కసారి చదువుకుందాం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నిష్ప్రయోజకులమైన సేవకులుగా మీ పాద సన్నిధిలో మేమున్నాము. నీవు హెచ్చింపబడవలసి ఉన్నది, మేము తగ్గింపబడవలసి ఉన్నది. మేమేమై ఉన్నామో కేవలము నీ కృపయ్యి ఉన్నది. ప్రభా, ఇదిగో తండ్రి, ఆహ్వానించిన దైవ సేవకురాలు వారి కుటుంబమును మీరు ఆశీర్వదించి వారి ప్రయాస వ్యర్థము కాకుండా ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరూ మేమందరము ఈరోజు ఆశీర్వదించబడినట్లుగా ఈ వాక్యం ద్వారా మా అందరితో, నాతో, మరి ముఖ్యంగా కూడి వచ్చిన స్త్రీలందరితో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యములో ప్రభువు ఒక మాట సెలవిస్తున్నారట. ఆ మాటను ప్రకటించటానికి స్త్రీలందరూ ఎలా వస్తున్నారంటండి? సైన్యము వలె వస్తున్నారు. సైన్యము అన్న మాటకు సమూహమని కాదు, సమూహముగా వచ్చిన వారిని గుంపులు గుంపులు అంటాం మనం. ఇక్కడ సైన్యము వలె వస్తున్నారు అంటే ఒక ఆర్మీ పీపుల్ లాగమాట. సైన్యానికి ఎప్పుడు కూడా ప్రిపరేషన్ ఉంటుంది. ప్రిపరేషన్ లేకుండా సైన్యము రారు. ఈ యొక్క సైన్యాన్ని ఎప్పుడు దేవుడు పిలుస్తున్నారు? ఈ అంత్యకాలంలో జరగవలసినటువంటి ఈ గొప్ప ఎండ్ టైమ్ రివైవల్ కొరకు ఎప్పటి నుండో దావీదును అభిషేకించి ప్రవచించిన ఆయన, ప్రవచనం ఎత్తి చెప్పు కుమారుడా, నాకు ఆఖరి దినములలో స్త్రీలు సైన్యము వలె కావాలి, వారికి ఎండ్ టైమ్ రివైవల్ నేను ఇస్తాను, వారిని బలపరుస్తానని ఎప్పటి నుండో దావీదు గారిని తండ్రి అయిన దేవుడు ఇన్స్పైర్ చేస్తానే ఉన్నారు. ఈరోజు ఆ వాక్కు మన వాకిటిలోనికి, మన ఇంట్లోనికి, మన సెల్ ఫోన్లోనికి, మన చేతిలోనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈ సైన్యమునకు ప్రిపరేషన్ కావాలి. ఎటువంటి ప్రిపరేషన్ కావాలి అంటే దేవుని బిడ్డలారా, వాక్యములో ఉంది కదా, చదవండిరా 12వ వచనము. చాలండి. ఈ సైన్యాన్ని చూసట సేనల రాజులు, సేనలు అంటే దండులు అంటారు దాన్ని, సేనా దయ్యమని మనం వింటాం. అంటే మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్, వారి యొక్క రాజులు అంటే హెడ్స్ ఆఫ్ ద మల్టిట్యూడ్స్, ఆ గుంపు యొక్క అధిపతులట ఈ సైన్యాన్ని చూసి ఏం చేస్తారంటండి? పారిపోతారు. అంటే స్త్రీలకి ఎటువంటి శక్తిని ఇచ్చారో దేవుడు చూడండి, ఎంత బలం ఇచ్చారో చూడండి. దేవుడు మాట సెలవిస్తున్నారు, దాన్ని ప్రకటించు స్త్రీలు సైన్యము వలె వస్తున్నారు. సేనల రాజులు ఏం చేస్తున్నారండి? వారిని చూసి పారిపోతున్నారు. ఎంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకుంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దోపుడు సొమ్ము గురించి లాస్ట్లో మనం చెప్పుకుందాం దేవుని బిడ్డలారా. ఈ యొక్క వాక్యములో స్త్రీ ఒక సైన్యములో సైనికురాలుగా, ఇందాక పాస్టమ్మ గారు మంచి దైవజనులు ఒక మాట చెప్పారు దేవుని బిడ్డలారా. మరి స్త్రీల గురించి చక్కగా సైన్యము వలె వస్తున్నారని చెప్పి సాక్ష్యం చెప్పి ఒక మాట జస్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది. నేను చిన్నది మళ్ళీ ఇంకో వాక్యంలోకి వెళ్తాను, మళ్ళీ గుర్తొచ్చినట్టు కోట్ చేస్తాను సిస్టర్. సో దేవునికి స్తోత్రం. సో ఇక్కడ ఒక మాట దేవుడు ఏమి ఇచ్చి ఉన్నారంటే, బలమును ధరించుకోవాలి. ఈ సైన్యానికి ఏం కావాలి అంటే బలము కావాలి. బలము కావాలంటే మళ్ళీ దావీదు ప్రవచిస్తున్నాడు, అమ్మా స్త్రీలారా బలం ధరించుకోనండి. కీర్తనలు 18వ అధ్యాయం 39లో చదువుకుందాం చూడండి. కీర్తనలు 18:39, యుద్ధమునకు నీవు నన్ను బలమును ధరింపచేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా చిత్రంగా ఉంది. బలము రావాలంటే భోజనం చెయ్యాలి, బలము రావాలంటే మంచి ఫ్రూట్స్ తీసుకోమని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఓకేనా? పప్పు ఏవో దినుసులు తినమంటున్నారు, అన్నీ డ్రై ఫ్రూట్స్ తినమంటున్నారు బలం కొరకు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడేముందంటే యుద్ధమునకు ఒక ప్రత్యేకమైన బలం ఉంది. ఆ బలమును ఏం చేయమంటున్నారండి? జస్ట్ పుట్ ఆన్ ద గార్మెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
ఒక బలము కలిగించే అభిషేకాన్ని నువ్వు ధరించుకో. ఎందుకంటే యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద ఆర్మీ. ఎండ్ టైమ్ మినిస్ట్రీలో నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను చూచి సేనల రాజులు పారిపోతారు. నువ్వు నడుము కట్టుకోవాలని దేవుడు మనకి విజ్లింగ్ అంటారు, పిలుస్తున్నారు. పిలిచినప్పుడు మనందరం వస్తున్నాం, కానీ పిలిచిన దగ్గర నిలబడి ఉండిపోతున్నాం. మనం ఏం చెయ్యాలన్నది ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఒకసారి ఇలాగే చాలామంది ఇలా మనలాగా విశ్వాసులు మనందరం కూర్చున్నారట. దైవజనులు వచ్చి అన్నారట, ఎవరు వచ్చి ఈ $100 తీసుకుంటారో వారికి ఇచ్చేస్తానన్నారట. వెనక నుండి అందరూ కూడా పరిగెత్తుకొని వచ్చి ముందు నించున్నారంట. మళ్ళీ చెప్పారంట, ఎవరు వచ్చి తీసుకుంటే ఈ $100 వాళ్ళకే, $100 నోటు వారికే ఇస్తానని. ఇలా 2-3 టైమ్స్ చెప్పాక ఎవరో లాస్ట్ను కూర్చొని ఉన్నారంట. ఆయన విని పరిగెట్టుకొని వచ్చి ఆ చేతిలో ఆ $1 నోట్ లాకేసుకున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అక్కడ అర్థం ఏమిటంటే వీ మస్ట్ రిసీవ్ ఇట్. దేవుడు మాట సెలవిస్తున్నాడు. వీ షుడ్ బి రెడీ టు గ్రాబ్ ఇట్. దాన్ని తీసేసుకోవాలి, దాన్ని ధరించుకోవాలి, దానిని ఉపయోగించాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యమును దేవుడు పిలుస్తున్నాడు, బలమును ధరించుకొనుడి. 2 స్త్రీలను మీకు గుర్తు చేస్తే బలం ఎలా ధరించుకోవాలో మీకు అర్థమవుతుంది. ఒక స్త్రీ మనకు బాగా తెలుసు. ఆ స్త్రీ సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య వచ్చి మాట్లాడుతుంటే మనస్సులో థాట్ వచ్చిన సమరయలతో మాట్లాడుతున్నారేంటని గట్టిగా ఆయన అడగటానికి ఎవరు భయపడలేదు. బికాస్ యేసయ్య గురించి అందరికీ తెలుసు. దైవజనులు ఏదో సువార్త చెప్తున్నారు అని కూర్చొని చూస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఎందుకు సమరయ స్త్రీని దర్శించవలసి వచ్చింది మండుటెండలో? ఆమె టైమింగ్ దేవుడికి తెలుసు. ఆ టైంలోనే ఆమె వస్తారు, నీళ్ళు తోడుకొని వెళ్తారు అని. ఇంతకీ సమరయ స్త్రీ అంటే ఎవరు? సమరయ స్త్రీ అంటే దేవుని బిడ్డలారా, సంపూర్ణముగా యూదురాలు కాదు. యూదులకును సమారిటన్స్ ఆ యొక్క సంకర జాతి అంటారు, లేకపోతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో పుట్టినటువంటి ఆమె. అప్పుడు యూదులు ఏం చేస్తారంటే, మీరు సంపూర్ణమైన యూదులు కాదు, యు ఆర్ ఏ మిక్స్డ్ జనరేషన్, మాతో మీరు ఉండటానికి వీల్లేదని ఎక్స్కమ్యూనికేట్ చేశారు వాళ్ళని. వాళ్ళు అక్కడి నుంచి వారిని తరిమి వేసి మీరు వేరే ఉండండి, దిగువ ప్రాంతంలో సమరియా దేశంలో క్రిందన మీరు జీవించండి అని వారు సెపరేట్ చేయబడినప్పుడు సమరయ స్త్రీకి ధర్మశాస్త్రము తెలుసు, తోరా తెలుసు, ఆజ్ఞలు తెలుసు, చాలా నియమ నిష్టలతో ఉన్నటువంటి యూద సాంప్రదాయంలో నుండి వచ్చిన బిడ్డ ఎప్పుడైతే వారిని ఎక్స్కమ్యూనికేట్ చేసి వెలివేసి ఉన్నారో, సమ్ సార్ట్ ఆఫ్ సారో, సమ్ సార్ట్ ఆఫ్ జెలస్, సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్. చూడండి, కోపము, బాగా కోపం వచ్చిన వాళ్ళతో మాట్లాడండి. మాట ఇసురురా అండి? చెప్పండి లేడీస్, మనందరం మనసు మాట్లాడదాం. కోపం వస్తే ఏం చేస్తామండి? ఒకసారి ఒక సిస్టర్ గారితో నేను చెప్తా, అది కాదమ్మా అంటే, ఏంటి కాదండి, మా బాధలు మీకు వస్తే తెలుస్తుంది అంత. చూసారా? అంటే అంత బాధ ఉందన్నమాట ఆమె హృదయంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, షీ వాస్ టోటల్లీ డిప్రెస్డ్. ఆ యొక్క సమరయ స్త్రీ వేదన, డిప్రెస్, గిల్టీ. యూదులు ఏమాత్రము వ్యభిచార కార్యము చేయటానికి వారికి తోర ఒప్పుకోదు. అలాంటిది నీకు 5 భర్తలు ఉన్నారన్నారు కదండి. అన్నప్పుడు ఆమె ఏంటి, తన జీవితం ఏం చేసిందండి? నష్టపరుచుకుంది. జీవితాన్ని మాట వినకుండా డిసొబీడియన్స్ చేసుకుంది. అయితే దేని బిడ్డారా, ఆమె గురించి చెప్పినప్పుడు ఎప్పుడు అనుకుంటాం కదా, ఆమెకు 5 భర్తలు ఉన్నారంటాం అనగానే వెరీ బ్యాడ్ ఉమన్ అని ఒక స్టాంప్ వేసేస్తుంది ఈ సమాజం. కానీ దేని బిడ్డారా, భర్త అన్న మాటకు అర్థము పోషించువాడు, పాలించువాడు, సంరక్షించువాడు, భరించువాడు. లాస్ట్లో ఇప్పుడు ఈ జనరేషన్లో భరించువాడు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఎన్నో భర్తలు పరిపాలిస్తున్నారు. ఈర్ష్య ఒక భర్త, కోపము ఒక భర్త, సనుగుడు గొనుగుడు భర్త, వ్రేలు పెట్టి చూపించి తిరస్కారం చేయడం భర్త. ఇవన్నీ దే ఆర్ ఆల్ రూలింగ్ అస్, మనల్ని పరిపాలన చేస్తున్నాయి. అలా పరిపాలన చేస్తున్న పరిపాలనలో ఈమె ఒకరు. దేవుడు ఏమన్నారు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు. అది 2 రకాలుగా షార్ట్ తగిలింది. ఇప్పుడున్నవాడు అంటే ఆమె ఏమనుకుంటుంది,
ఎవరైతే తనను సంరక్షిస్తున్నారో తన నా భర్త కాదని ఆమె అనుకుంటుంది. యేసయ్య ఏమంటున్నారు? నిన్ను సృష్టించిన వారు నీకు, యేసు ప్రభు వారిని ఆమె భర్తగా కలిగి లేరు, రక్షణ లేదు. అందుకే ఆమె తన హృదయంలో పొడవబడి, అమ్మో నేను చెప్పినవన్నీ చెప్పేశారని కుండ వదిలిపెట్టేసి పరిగిపెట్టి అన్ని గ్రామాల వారిని రక్షించిందా లేదా? రక్షించిందా లేదండి? రక్షించింది. దేవుని బిడ్డలారా, సైన్యమును పిలిచినప్పుడు ఆర్మీ జనరల్గా ఆమెనే నిలబెట్టారేమో అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని నిలబెట్టారండి? సమరయ స్త్రీని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వాక్యములో బెత్షెబా మనకు తెలుసు. బెత్షెబా అన్యురాలైనప్పటికీ దేవుని సేవకులను ఏం చేశారండి? ఆమె గణపరచి దాచినప్పుడు తన జనాంగం అంతా ఆమె రక్షించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక స్త్రీ గురించి చెప్పేస్తాను, వాక్యాలు తీయక్కర్లేదు. ఆ స్త్రీ ఎవరు? క్షమించండి, బెత్షెబా నేను రాంగ్ చెప్పాను. రాహాబు ఆ యొక్క దైవజనులను ఏం చేశారండి? గణపరచి దాచి వారి ద్వారా వారి కుటుంబాలన్నీ ఇలాగే మనలాగా సమకూర్చి ప్రాణ మరణ భయముల నుంచి విడిపించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక స్త్రీ ఎవరండి? ఆ స్త్రీ బెత్షెబా అయిపోయింది. బెత్షెబా గురించి చేద్దాం. బెత్షెబా కుమారుడు ఎవరండి? సొలొమోను మహారాజు. బెత్షెబా జరిగినటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటిదే. రాజు అయినటువంటి దావీదు ఆయన యుద్ధముకు వెళ్ళే సమయంలో ఏం చేస్తున్నారండి? అమ్మా, మిద్దు మీద తిరుగుతున్నాడు. చూసారా ఆయన చక్కని స్టాంపింగ్, మిద్దు మీద తిరుగుతున్నాడని మనం స్టాంప్ వేస్తాం. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, బెత్షెబా అన్యురాలు కాదు. బెత్షెబా ధర్మశాస్త్రము తెలిసినటువంటి వ్యక్తి. బెత్షెబా వాళ్ళు ఆ యొక్క సాంప్రదాయంలో దేవుని బిడ్డలారా ఆరు బయట వారు స్నానం చేయరు, టాప్లెస్ బాత్రూమ్స్లో స్నానం చేయరు. స్లమ్స్లో మనం పాతకాలం యొక్క విలేజెస్లో చేసినటువంటి వారి యొక్క వాష్రూమ్స్ కాదు అవి. వాళ్ళు ఈత మట్టలతో, ఖర్జూరపు మట్టలతో, ఆ ఈనులు ఉంటాయి కదండి ఆకులతో చక్కగా అల్లికలు వారికి బాగా వచ్చు. వారు బాత్రూమ్స్ని అల్లిక అంటే ఇలాగా దాన్ని ఏమంటారండి? కవరింగ్ ఉండేటువంటిది అల్లుకొని లోపల అది బాత్రూమ్ తయారు చేసుకొని వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒక ఆర్మీ ఆఫీసర్ వైఫ్ ఆమె. ఎవరండి ఆమె? మనలాంటి మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు. రెజిమెంట్లో మైటీ లెఫ్టినెంట్, మంచి ఆర్మీ ఆఫీసర్ వైఫ్ ఆమె. క్యాడర్లో ఉన్న వ్యక్తి యొక్క వైఫ్ ఆమె. ఆరు బయట స్నానం చేస్తారా చెప్పండి? సామాన్యమైనటువంటి టాప్లెస్ బాత్రూంలో చేస్తారా? చెయ్యరు. మనం జూయిష్ హిస్టరీలో చదివినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమె స్త్రీ యొక్క 7 days మైలు అయిన తరువాత శుద్ధి కార్యక్రమం చేసుకున్నారు. షీ వాజ్ మేకింగ్ హెర్ సెల్ఫ్ హోలీ. తనను తాను పరిశుద్ధపరచుకుంటున్నారు, తనను తాను పవిత్రపరచుకుంటున్నారు. ఈ దావీదు గారంట మేడెక్కి ఏం చేస్తున్నారండి? బాణములు వారు షార్ప్నెస్ ఎలా ఉందని చెప్పి చెక్ చేసుకుంటున్నప్పుడు ఆయన బాణము వేసినప్పుడట దాన్ని బౌ అండ్ యారో అవి క్లియర్ చేసుకొని దాని బాణాన్ని విసిరినప్పుడట సడన్గా ఒక బ్లాక్ బర్డ్ వచ్చిందంటండి. బర్డ్కి తగిలి అది వెళ్ళి ఆ యొక్క వాష్రూమ్ ఆటో అది ఉంటుంది కదండి కవరు, దాని మీద పడినప్పుడు ఆ కవర్ ఏమైందంటే తొలగిపోయింది మాట. అది అక్కడ జరిగినటువంటి విషయం. అప్పుడు బెత్షెబా విషయంలో దావీదు గారు తీసుకున్న నిర్ణయం మాకు తెలిసినటువంటిదే. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో స్త్రీలకు మరి ముఖ్యముగా, పురుషులకు మరి ముఖ్యముగా దేవుడు పరీక్ష పెడుతూనే ఉంటాడు. పరీక్ష పెడతారా బెటరా? పరీక్షలో రాసి పాస్ అవ్వాల్సిన బాధ్యత మనది. పరీక్షలో డెసిషన్ మేకింగ్ మనది. శోధన వచ్చినప్పుడు ఓహో శోధన వచ్చింది మంచిదే కదా అని దూకేకూడదు. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలండి? జయించాలా. శోధన జయించువాడు ధన్యుడు. దావీదు గారికి గ్రేస్ ఉన్నప్పటికీ కూడా బెత్షెబా గారి హస్బెండ్ విషయంలో కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవడం, రాజరికాన్ని చూపించడంలో దేవునికి కూడా కొంచెము కోపం వచ్చింది. సో దేవుని బిడ్డలారా, అయినప్పటికీ తిరిగి రాజు అయ్యాడా లేదా అండి? ఎందుకు అయ్యాడు? అవ్వకూడదు కదా. తోరా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అవ్వకూడదు.
అయినప్పటికీ తిరిగి రాజు ఎందుకు అయ్యాడు అంటే, దేవుని బిడ్డలారా, ప్రతిదీ ఒక శోధన వెనకాల దేవుడు మనల్ని కనపెడతానే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధన వెనకాల దేవుడు మన డెసిషన్, మన యొక్క ఇమోషన్స్, మన యొక్క స్పీడ్ ఎలాగుందా అన్నీ చూస్తారు ఆయన. మనము ముందే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. చాలామంది డెసిషన్ మేకింగ్లో నన్ను అడుగుతుంటారు, సిస్టర్ ఇది దేవుని చిత్తమా కాదా అని. అది దేవుని చిత్తము కాదమ్మా, అది పద్ధతి కాదంటే వాళ్ళకి బాధ వేస్తుంది. సిస్టర్ ఇంక నాకు ఎవరూ లేరండి, ఐ హ్యావ్ టు గో త్రూ దిస్, నేను ఈ పరిస్థితులు కూడా నేను వెళ్ళాలి, నోబడీ ఈజ్ దేర్ టు అండర్స్టాండ్ మీ అంటారు. కొంతకాలం ట్రావెల్ అయినాక వారి లైఫ్లో మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చి నాకు ఏసీ తప్ప ఇంకెవరూ లేరండి. ముందే అనలేదు, ఎప్పుడన్నారండి? సగము దూరము డెసిషన్, రాంగ్ డెసిషన్లో ప్రయాణం చేసి, రాంగ్ డెసిషన్లో నివాసం చేసి మళ్ళీ వెనక్కి ఎక్కడికి వస్తున్నాం? దేవుడి దగ్గరికి వస్తున్నాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఎవ్రీడే మార్కెట్లో కరివేపాకు, కొత్తిమీర అమ్ముతుంటారు. సో అవి మన ఇంట్లో అయిపోయాయి కదా, ఒక బస్తాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం అనుకోము, ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటాం. సో యేసయ్య కదా, ఎప్పుడన్నా దొరుకుతారు ఆయన. మన డెసిషన్ ఏముందిలే, తిరిగి రావచ్చులే తర్వాత, అన్నీ పోగొట్టుకున్నాకో, లేకపోతే శోధన అంత లోకంలో అంత నష్టపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తుంటాం. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నారు చూడండి. సామెతల గ్రంథము, నేను ముగిస్తున్నాను, 31:17. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకుంటుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడుము అంటే మనందరికీ తెలుసు, మనస్సు అంటాం. దేవుని బిడ్డలారా, ఈ మనస్సును ఏం చేసుకున్నారంటండి ఆమె? సామెతల గ్రంథంలో ఉన్న స్త్రీ నడుమును గట్టిగా, మనము పిల్లల్ని కనినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారండి? మనకి తల్లిగారు వచ్చి ఏం చేస్తారండి? ముందు నడుము కడతారు. ఎందుకు చెప్పండి? అమ్మ డెలివరీ అయినంత వరకు కొన్ని రోజులు రెస్ట్, తర్వాత తిరిగి మళ్ళా వంటింట్లోకి వెళ్ళాలి, బాత్రూములు కడగాలి, ఇవన్నీ బోల్డ్ పనులు. కాబట్టి నడుము ఎలా ఉండాలి? బలముగా ఉండాలని నడికట్టు. ఈ స్త్రీ కూడా చాలా బలమైన పని ఉంది ఆమె మీద. ఇంటి వారి కొరకు, పొలము కొరకు, వ్యాపారము కొరకు ఎన్నో పనులు ఉన్నాయి దేవుని బిడ్డలారా. అందుకు ఏమేం చేస్తున్నారండి ఆమె? చదవండిరా. ఆమె నడుకట్టి చేత నడుమును బలపరుచుకోను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నడికట్టు నువ్వు తెచ్చుకున్నావా లేదా? నడికట్టు నువ్వు తెచ్చుకుంటే ఈ మధ్యాహ్న కాలమందు బయటికి వెళ్ళినప్పుడు నడుము కట్టుకొని బయటికి వెళ్ళు. దేవుడు అంటున్నాడు కదా, యుద్ధమునకు నేను నిన్ను బలమును ధరింపచేస్తున్నాను. దిస్ ఈజ్ అన్ ఎండ్ టైమ్ రివైవల్. If you want to participate in end time revival, you must put on the garment of the strength. దేవుని యొక్క బలమును మనము ధరించుకొని ఇక్కడికి నుంచి వెళ్ళాలి. అందుకే దేవుడు అన్నాడు కదా, యెరూషలేములో మీరు నిలుచుండండి. ఎప్పటి వరకు నిలుచుండమన్నారండి? పైనుండి, చెప్పరా చెల్లి, పైనుండి శక్తిని పొందు వరకు టీవీ చూస్తూనే ఉండండి, సెల్ ఫోన్ చూస్తూనే ఉండండి, షాపింగ్స్కి వెళ్తూనే ఉండండి అన్నారా? పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో, యెరూషలేము అనగా అక్కడ మనకు వెళ్ళలేం పరిగెట్టుకొని, మనకు యెరూషలేము ఇదే మందిరము. నీ ఇంట్లో నీ ప్రార్థన గది యెరూషలేము. మోకాలేసి శక్తి పొందు, నడికట్టు కట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడికట్టును ధరించి అప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలి. ఎండ్ టైం రివైవల్ మీటింగ్కి వచ్చిన మనందరం వాక్యం చెప్తున్న నా నుండి వినుచున్న మనందరము నడుము కట్టుకొని ఆమె అంట వ్యాపార లాభం చూస్తుంది, ఇంటి వారిని చూస్తుంది, పరిచర్య చూస్తుంది, పొలము పని చూస్తుంది, అన్నిటి కొరకు వెల్ ప్రిపేర్డ్ నడుము కట్టుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్న దేవుని పిల్లలు ఒకసారి దావీదుని యుద్ధము కొరకు గొలియాతుని చంపడానికి వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తారు. రాజు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చే సమాధానం ఏంటండి? నేను మందను కాయిచుండగా మేకపిల్ని తీసుకోవటానికి సింహం వచ్చింది. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి? దాని నోరు పట్టుకొని, దవడ పట్టుకొని చీల్చారా? గిరగిర తిప్పి, నేలకేసి కొట్టి, ఆకాశంకి ఎగరగొట్టి, ఇంకా
ఇంకేం చేశారండి? అది ఇంకొక మాట అంటాడు, సింహముని యొక్క గెడ్డము పట్టుకొని ఎలా చీల్చాడట? అది కరెక్ట్. చెల్లికి అందరం చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. మేకను చీల్చినట్టు చీల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఒక సింహం ఆయనకి ఎలా కనబడుతుందండి? మేక పిల్లలా కనపడుతుంది. సింహము అంటే సిక్నెస్. దేవుని బిడ్డలారా, అమ్మగారు ఇందాక ఒక మంచి మాట చెప్పారు. మంచం మీద నుంచి లేవటానికి ఓపిక లేని పరిస్థితుల్లో, అనారోగ్యముతో బాధపడుతున్నప్పుడు, షీ వాస్ ఫైటింగ్ విత్ ద సింహం, లయన్స్తో పోరాడుతున్నారు ఆమె. సింహము నా మీదకి వచ్చినప్పుడు మేకలాగా చీల్చేశాను. హల్లెలూయా. అదేనండి బలమును ధరించుకొని వెళ్ళడము, అదేనండి నడుము కట్టుకొని వెళ్ళడము. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు అన్నాడు, బలమును నడికట్టుగా కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. సింహాలంటే సిక్నెస్, సింహాలంటే ఫినాన్షియల్ ప్రాబ్లం, సింహాలంటే నువ్వు ఆశీర్వదింపబడకుండా అడ్డగిస్తున్నటువంటి అనాయింటింగ్ రాకుండా, రివైవల్ రాకుండా, నీలో ఒక నమ్నెస్, ఒక డ్రౌజీనెస్, అనుకుంటాను రా. చల్లి చూడండి ఒకసారి. లోకాసు వార్త 17:6 చదివి మనం ఎంచుకుందాం. చెప్పండి. ఈ చెట్టును వ్రేళ్లతో దాని నాటుమని చెప్పినప్పుడు అది లోబడుతుందంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. పాస్టమ్ గారు ఇందాక మన పాప లూదియా పాల్ గారు చెట్టు, అది వెదురు చెట్టు, బ్యాంబూ షూట్స్ కోసం చెప్పారు. దేని బిడ్డలారా, అదే కదా బ్యాంబూ ట్రీ కోసం చెప్పారు. ఇదే ట్రీ అండి అమ్మా, కంబలి చెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కంబలి చెట్టు వ్రాళ్లతో పెకలించి సముద్రములో నాటబడమని, అంతే. జస్ట్ యూ మస్ట్ సే ద వర్డ్. ఒక మాట చెప్పడమే. నువ్వు చెట్టు దగ్గరికి వెళ్ళి పెకలించక్కర్లేదు, బుల్డోజర్ తీసుకొచ్చి దాన్ని త్రవ్వించక్కర్లేదు. యూ డిక్లేర్ ద వర్డ్. ఒక మాట చెప్పి ఆ చెట్టును పెకలించి ఎక్కడ వేయాలని చెప్పారండి? సముద్రములో నాటబడు అని చెప్పినప్పుడు అది అలాగా జరుగును. చాలండి ఆ వాక్యం ద్వారా. ఆ చెట్టు ఏంటంటే దేవుని బిడ్డలారా, దాని యొక్క వ్రేళ్ళంట వెడల్పుగా 20-30 ఫీటు పాకేస్తుందంటండి. అది ఫైర్ వేస్తే చాలా క్విక్గా ఫైర్ క్యాచ్ చేస్తుందంట. దేవుని బిడ్డలారా, ఆ ట్రీని పెకలించమని దేవుడు అంటున్నాడు. ఆ ట్రీ అంటే అర్థం ఏమిటంటే, నీకు ఒక తలంపును సైతాన్ ఇస్తాడు. నీ కిడ్నీ పాడైపోయింది అంటాడు, నీ హార్ట్లో ప్రాబ్లం అంటాడు, నీకు యాంజియోగ్రామ్ పడుతుంది అంటాడు, నీకు స్టంట్ పడుతుంది అంటాడు, నీ కిడ్నీ అంటాడు. ఇలాగ చెప్పి థాట్ పెట్టి వేర్లుతో నీ యొక్క లివర్లోనికి, కాళ్ళల్లోనికి, చేతుల్లోనికి, వ్రాళ్ళల్లోనికి అది ఆక్యుపై చేస్తూ ఆ చెట్టు ప్లాంట్ నీ లోపల ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కృంగిపోతున్నావు. ఇక్కడ చూస్తే ఒక పక్క రివైవల్ అండ్ టైం మీటింగ్ ఇది. నీకు చూస్తే సిక్నెస్. నీ శరీరము దేవునాలయము. నీ శరీరాన్ని బలపరుచుకో, బలమును ధరించుకో, నిన్ను నీవు తిరిగి ఎనర్జీ తెచ్చుకో. స్టాండ్ ఫర్ ద రివైవల్, స్టాండ్ ఫర్ ద ఎండ్ టైమ్ అనాయింటింగ్. ఇటువంటి వాటి కొరకు నీలో బలం లేదు, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, నీరసమైపోతున్నావు. బట్ యు డిక్లేర్ వన్ వర్డ్. ఈ చెట్టు నాలో క్రియ చేస్తున్నటువంటి ప్రతి విధమైన సిక్నెస్, నాతో పోరాడుతున్న సింహములు మేక పిల్లలాగా చీల్చేస్తాను. ద అనాయింటింగ్ విచ్ కమ్స్ అప్ ఆన్ యూ, ఆ సింహము నీకు మేక పిల్లలాగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. గిరగిర తిప్పి నేల కొట్టొచ్చు, దానిని మేక పిల్ల వలె చీల్చొచ్చు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పవర్ చూడండి ఎంతలా తగ్గిపోయిందో. అది చూస్తే సింహము, పరిశుద్ధాత్మ చేతిలోనికి వచ్చినప్పుడు మేకపిల్ల. నీవు పరిశుద్ధాత్మ శక్తితో ఎండ్ టైమ్ రివైవల్ నడుముకు కట్టుకొని నువ్వు లెగిస్తే యూ కెన్ విన్ ద రేస్, యూ కెన్ విన్ ద బ్యాటిల్, యూ కెన్ విన్ ఎట్ యువర్ హౌస్, యూ కెన్ విన్ ఎట్ యువర్ నైబర్స్. నువ్వు సమాజంలో, ఇంటి దగ్గర నిన్ను నీవు నిలబెట్టు, బలపరుచుకో, నీ ఆరోగ్యాన్ని బలపరుచుకో. ఒకవేళ నీరసంగా ఉందా, టేక్ ఎక్సర్సైజ్, గో ఫర్ ద వాకింగ్. నీ యొక్క శరీరాన్ని నీ స్వాధీనంలోనికి తీసుకో. డోంట్ టేక్ ద రాంగ్ డెసిషన్స్, బికాస్ దిస్ ఈస్ ద ఎండ్ టైమ్ రివైవల్ టైమ్. యూ మస్ట్ పుట్ ఆన్ ద గార్మెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తిని మనము ధరించుకోవాలి. ఎంతవరకు వెయిట్ చేయాలండి? యెరూషలేములో అమ్మా
శక్తి పొందు వరకు. శక్తి పొంది ఏం పట్టుకెళ్దామండి ఇంటికి? చెప్పండి. నడికట్టు. ఏంటండి? నడికట్టు. ఈ నడికట్టు తీసుకొని వెళ్తేనే వీ కెన్ స్టాండ్ ఇన్ ద ఆర్మీ. ఏ ఆర్మీ అండి అది? దేవుడు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు. ఆ ఆర్మీలో నువ్వు ఒకరివైతే, ఆ ఆర్మీలో నువ్వు ఇఫ్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద పర్సన్, నడికట్టును ధరించుకొని రివైవల్లో నిలబడదాము. ఈ వాక్యము నిన్ను బలపరిచి గొప్ప దేవుని యొక్క ఉద్యమంలోనికి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.